తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా రైతు భరోసా పథకం విధి విధానాలు ఖరారు చేయడం ఈ భేటీకి ప్రధాన ఎజెండాగా కనిపిస్తోంది. కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే రైతు భరోసాపై కొన్ని సిఫార్సులను కూడా రూపొందించింది. వీటిల్లో పంట వేసిన ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడం, అలాగే రైతు కూలీలకు ఏడాదికి 12,000 రూపాయలు చెల్లించే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ సిఫార్సులకు కేబినెట్ ఆమోదం తెలపనుందని సమాచారం. అదనంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయడానికి ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ కు అవసరమైన సర్వే గణాంకాలను అందించే అంశంపై కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇక యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ది కోసం టీటీడీ తరహాలో ప్రత్యేక పాలక మండలి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించనున్నారు. సుమారు 20 మంది సభ్యులతో ఈ బోర్డు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపనుందని విశ్వసనీయ సమాచారం. ఈ కీలక సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, లబ్దిదారులు, పౌరులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా రైతు భరోసా విధి విధానాలకు ఆమోదం తెలపనున్న తెలంగాణ ప్రభుత్వంలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై కూడా చర్చలు చేయడం మరో హైలైట్ గా నిలవబోతోంది. కొత్త ఇంధన పాలసీపై చర్చిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు.